నిర్మాణం చేసుకుంటూ పోతున్నారు. అన్ని విధులు అన్ని మోటార్లు అనుబంధ సంస్థ అన్ని పటిష్టం చేస్తున్నారు. మరి రాజాసింగ్ ఎందుకు సార్ అంత అసంతృప్తి ఉన్నారు? అది మా ఇంటర్నల్ విషయం, లోపల మీతో మాట్లాడే అంశం కాదు. ఏం లేదు మేము మాట్లాడుకుంటాం. అది మా పార్టీ సాధకుడు, మా పార్టీ కార్యకర్త, మా నాయకుడు, వారితో మేము కలిసి చర్చిస్తాం. అది మాకు అవకాశం ఉంది. ఇంకా తప్పకుండా ఇస్తారు. ఎందుకే రెడ్డి అనే అటువంటి ప్రతినిధి ఎందుకు ప్రశ్న ఎందుకు వస్తుంది? ఉద్యమము వేరు, ఎన్నికలు వేరు. ఉద్యమము వాళ్ళ సామాజికమైనటువంటి హక్కుల కోసం జరుగుతున్నది. ఇది కదా మేము ఇంటర్నల్ మాట్లాడతాం అందరితో. మరి అన్ని బీసీ సంఘాలే ఈరోజు ఎవరికి వేస్తారు? బీసీ సంఘాలన్నీ కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాం. మేము వాళ్ళు మాతో కలిసి ఉన్నారు. మేము వాళ్ళ సమస్యల మీద శాసనసభలో బయట మేము పోరాటం చేస్తున్నాము. ఈరోజు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఇంకా జిల్లాలో కొన్ని అధ్యక్షులు ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అయిపోయినాక చేస్తాం. ఈ ఎలక్షన్స్ కావాలండి. అది ఎందుకు ఇప్పుడు ఇక్కడ కానీ తప్పకుండా ఎందుకుంటారు? ఎవరైనా భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త కూడా అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మా ఆల్ ఇండియా పార్టీకి నడ్డా గారు అధ్యక్షుడుగా ఉన్నారు. ఎవరైనా రేపు ఎవరు అధ్యక్షుడు అవుతారో చెప్పగలుగుతారా? అదే టీఆర్ఎస్ పార్టీలో కానీ ఇంకో పార్టీలో కానీ చెప్పొచ్చు, ఈయన తర్వాత ఈ పార్టీకి నేను నాయకుడని. బీజేపీలో చెప్పగలుగుతారా? మొన్న రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరైనా ఊహించామా? కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా, సిద్ధాంతం ఆధారంగా నడిచేటువంటి పార్టీ. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చేటువంటి పార్టీ. ఈరోజు బీసీ ముఖ్యమంత్రిని మూడోసారి చేసినటువంటి పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చింది కదా, ఏ ఒక్క రోజైనా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఏ ఒక్క రోజైనా సరే. ఈరోజు అనేక ఏ ఒక్క రోజు వాళ్ళకి అవకాశం ఉంది. ఏ ఒక్క రోజు కూడా బీసీ ముఖ్యమంత్రి చేయలేదు, బీసీ ప్రధానమంత్రిని చేయలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ట్రైబల్స్, మహిళలు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ దక్కింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి చేయడానికి మొదటిసారి వాజ్పేయి గారి నుండి అవకాశం వస్తే ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి అబ్దుల్ కలాం ముస్లిం వ్యక్తిని మేము ఈ దేశానికి రాష్ట్రపతి చేశాం. రెండోసారి రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఈ దేశానికి రాష్ట్రపతి చేశాం. మూడోసారి రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే ఒక ట్రైబల్ ఆడబిడ్డను, ఒక వనవాసి ఆడబిడ్డను ఈరోజు దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ దక్కింది. మాకు సామాజిక సమస్యల మీద సామాజిక స్పృహ ఉన్నటువంటి పార్టీ.